హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. జ్వాలాదీపం మరి ఒక భాగం. ఉగ్రాక్షుడు చిత్రసేనుని అతను వెంట వచ్చిన పరివారాన్ని భటులను వెంట పెట్టుకొని వారికి తన కోటలోని వెలలేని రత్నాలను వెండి బంగారాలను చూపించాడు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు, విచిత్రమైన శిరస్థానాలు చూసి చిత్రసేనుడు చాలా అబ్బురపడ్డాడు. కానీ అతన్ని అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాశులు. ఉగ్రాక్ష, రాక్షసులైన మీకు ఈ ధన కాలకాలతో ఏం పని అని అడిగాడు చిత్రసేనుడు. ఆ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఏనాటికైనా మా రాక్షస జాతి నాగరికులై మీలాగే వర్తక వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేయదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు. అదొక్కటే కాక మరో 18 ఏళ్లకు సంభవిస్తున్న ఒకానొక ముఖ్య సంఘటన మనసులో ఉంచుకున్నాను కూడా. ఆ ధన కనకాలను కోటలో భద్రపరిచాను అని అన్నాడు. 18 ఏళ్ల తర్వాత ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉందన్న అనుమానం కలిగింది. అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసిగట్టేలా ప్రవర్తించడం మంచిది కాదు. తన 18 ఏళ్ల తర్వాత ఎప్పుడో నిజంగా తన కొడుకును అతని పరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అనుకున్నాడు అతను. చిత్రసేనుడు రాక్షసుడు కోటలోని అద్భుతాలను చూసే లోపల సూర్యాస్తమమైంది. ఉగ్రాక్షుడు తన అతిథికి అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు. విందు మధ్యలో ఒక్కడు ఉగ్రాక్షుడు సేవకుడు యజమాని దగ్గరికి వచ్చి, ప్రభు, జ్వాలాదీపవాసులు ఎక్కి వచ్చే భయంకరమైన పక్షి ఒకటి కుంభికుప్ప ప్రాంతంలో కనిపించింది. అక్కడ కాపలా వాళ్ళు మంటలు వేసి ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు. సేవకుడు మాటలు వింటుండగానే ఉగ్రాక్షుడు అదిరిపడి, చిత్రసేన, మనం త్వరగా బయలుదేరటం మంచిది. నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపెడతాను అన్నాడు. అందుకు క్షణకాలం మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడు వెంట బయలుదేరారు. ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేనుని, కొంతమంది ఆయుధారులైన తన సేవకుల్ని తీసుకుని తాతిమ్మ వారిని తన అంచురుల వెంట మరో దిక్కుగా పంపాడు. ఉగ్రాక్షుడు చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కగా కొంత దూరం అడవికి నడిచేసరికి హఠాత్తుగా కోట వైపు ఒక పెద్ద రెక్కల చప్పుడు, కీచ్ కీచమనే వికృత ధ్వనులు వినిపించాయి. అందరూ చెట్టు మధ్య ఆగి కోటకేసి చూశారు. కోట మీద వలయాకారంలో రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నాయి. కోట రక్షకులైన రాక్షసులు పొడుగాటి దివిటలు గాల్లోకి ఎత్తి కేకలు పెడుతూ అవి కిందకి దిగకుండా భయపెడుతున్నారు. ఉగ్రాక్ష, ఈ వికృతాకారాలు భయతత్వం కలిగించేలా ఉన్నవే అని నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నావా అన్నాడు చిత్రసేనుడు. జ్వాలాదీపవాసులు అలాంటి ప్రయత్నంలో కూడా 1-2 సార్లు చేశారు. కానీ నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు, ఈటలు ఉపయోగించి ఆ భయంకరమైన పక్షులపై స్వారీ చేస్తున్న ఒకడిని కిందకి పడగొట్టారు. వాణ్ణి గానుగు కట్టి 4-5 సార్లు చుట్టి తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు. కానీ తతిమ వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావటం జరిగింది. ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. అంతే, వాళ్ళు సాహసించి కోటలోకి దిగరని నా నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుల మాటలు ముగించకముందే ఆ చుట్టుపట్ల చెట్టు చేమలు గాలికి ఊగినాయి. ఆ వెంటనే గుండెలు అవిసేలాంటి భీకర ధ్వనులతో 2 పక్షులు అల్లంత ఎడంలో కిందికి దిగినాయి. వాటి వీపుల మీద నుంచి పులి చర్మాలు ధరించిన 4 మనుషులు దిగారు. వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేనుడిని తన అనుచరులతో ఒత్తిగా ఉన్న చెట్లు మాటుకు తీసుకుపోయాడు. వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబార నడుచుకుని చుట్టూ చెట్టుల్లోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తర్వాత లేచి ఏవో సంప్రదించుకుని ముందుకు నడిచారు. వారి వెనకగా రెక్కలాడిస్తూ పక్షులు బయలుదేరినాయి. నిజానికి రెక్కలున్నా వాటిని పక్షులు అనేందుకు వీల్లేదు. వాటి ముక్కులు దాదాపు 3 అడుగులు పొడవున్నాయి. ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోట్లోని పులి కొర్రలాంటి పళ్ళున్నవి. శరీరం మీద ఎక్కడా ఈకలు లేవు. జంతువులకున్నట్టు వాటికి చిన్న తోక ఒకటి ఉన్నది. అవి పక్షుల్లాగే 2 కాళ్ల మీద కొంచెం ముందుకు వంగి నడుస్తున్నాయి. వాటి ఎత్తు 8 అడుగులు ఉంటుంది. నిజమైన ప్రమాదం ఆ పులిచెల్లగాళ్ల నుంచి కాదు, ఆ వింత పక్షుల నుంచి అని వాళ్ళకి వాహనాలుగా, రక్షకులుగా పనిచేస్తున్నాయి. ఎవరైనా ఆ క్రూరుల్ని ఎదుర్కొంటే ముందుగా వచ్చి వాళ్ల మీద పడేవి ఆ పక్షులే. రకరకాల ఇళ్లలతో వాటిని తమ శత్రువుల మీదకి ఆ పులిరాయుళ్లు ఉసిగలుపుతారు. నా సేవకుల్లో కొందరిని ఆ పక్షులు తమ ముక్కులతో, కాలిగోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలుగా చేసినాయి అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మీద నుంచి దిగిన వాళ్ళు మెల్లగా ఈలలు వేస్తూ చెట్టుల్లోకి నడవసాగారు.
పక్షులు రెండు ఒకసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ళ వెనకే కదిలినాయి. అదిగో ఆ కొండ పొదల్లో ఉన్న గూడెం కేసే వీళ్ళ ప్రయాణం. మరి కొందరు నీ పౌరులు మాయమైపోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు. అయితే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా అన్నాడు చిత్రసేనుడు. అంతకన్నా చేసేదే ఉంది. వాళ్ళ వెంట ఆ భయంకరమైన పక్షులుండగా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ ద్వీపవాసులు ఒంటరిగా దొరికితే నా బొటన వేళ్లతో నొక్కి చూర్ణం చూరం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. ఇంతలో ఉగ్రాక్షుడు చిత్రసేను నిలబడి ఉన్న చెట్ల మీద నుంచి చెవులు గింగిరితేలా గుడ్లగూబ ఒకటి అరిచింది. ఆ అరుపు వింటూనే పులిరాయుళ్ళు చప్పున వెనుదిరిగారు. వాళ్ల చేతుల్లో ఉన్న బరిసెలు చీకట్లో తళతళా మెరిసినాయి. భయంకరమైన పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా కూతపెట్టినాయి. ఇక్కడెవరో ఉన్నట్లు వాళ్ళు పసిగట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు. ఆ వెంటనే తన సేవకులకి దగ్గర పిలిచి రహస్యంగా ఏదో చెప్పాడు. వాళ్ళు 2 ముఠాలుగా చీలి వెళ్ళిపోయారు. మరుక్షణం భయంకరమైన పక్షులు ముక్కులు చాచి ఉగ్రాక్షుడు చిత్రసేనుడు ఉన్న చోటికి పరిగెత్తి రాసాగినాయి. వాటి వెనకగా పులిచర్మం ధరించిన వాళ్ళు బరిసెలు ఊపుతూ ముందుకు దూకుతున్నారు. చిత్రసేనుడు కత్తి దూశాడు. ఉగ్రాక్షుడు దిక్కులు పికిటిట్టేలా రంక వేసి తన చేతిలో గల రాతి గద గుళిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు. అతడు రాతి గదతో తల మీద బలంగా కొట్టేసరికి ఒక భయంకరమైన పక్షి పక్కకు పడిపోయింది. కానీ రెండోది అతడు కుడిభుజాన్ని కాళ్లతో గట్టిగా తన్నుతూ ముక్కుతో బలంగా తల మీద పొడిచింది. అదే క్షణాన ఉగ్రాక్షుడు సేవకులైన రాక్షసులు గుండెలదిరేలా అరుస్తూ వెనక నుంచి 2 ముఠాలుగా వచ్చి పులి చర్మం ధరించిన వాళ్ల మీద పడ్డారు. అదే అదనంగా చిత్రసేనుడు కూడా ముందుకు లగ్గించి తన కత్తితో ఒక శత్రువుని అడ్డంగా నరికాడు. ఆ తర్వాత క్రూరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది. ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను సరుకు చేయక భీకరంగా రంకలు వేస్తూ తన చేతగల రాతి గదతో భయంకరమైన పక్షులను మోదసాగాడు. అవి అతడి దెబ్బలకు తప్పుకుంటూ పక్కకి ఎగిరి అంతలోనే వచ్చి అతడి మీద కలబడి సాగాయి. వాటి ముక్కుపోట్లకు కాలిగోళ్ల దెబ్బలకు ఒక్క ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురి అయ్యారు. చిత్రసేనుడు తన కత్తి దెబ్బకు ఒక శత్రువుని కింద పడగానే తతిమ వాళ్ళు మీదకి ఉరికాడు. వాళ్ళు తమ బరుసలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైన ఈలలు వేస్తూ వెనక్కి తగ్గసాగారు. వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డు రావటంతో చిత్రసేనుడికి ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు. అవి తమ రెక్కలతో ముక్కులతో కాళ్లతో వారిని చితకబాదుతూ తమ యజమానులతో పాటు వెనక్కి వెళ్లసాగినాయి. ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా గోరిల్లుతూ తన రాతి గదను 2 చేతులతో రివ్వుమని తిప్పుతూ ముందుకురికి సాగాడు. ఆ సరికి చావగా మిగిలిన శత్రువులు 3 పక్షుల రెక్కల మీదకి ఎగబాకారు. వాళ్ళు కీచుమంటూ పెద్ద ఈల వేయగానే పక్షులు గాల్లోకి లేచినాయి. ఉగ్రాక్షుడు రాతి గదను గాల్లో గిర్రున తిప్పి వాటికేసి విసిరాడు. ఆ ఊపుకు అతడు వెల్లికిలా పడిపోయాడు. బాణంలా మీదకు వస్తున్న గదను ఒక భయంకరమైన పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది. ఆ వెంటనే రాతి గద ధబీమంటూ కింద పడిపోయింది. గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ కింద పడి ఉన్న ఉగ్రాక్షుడిని చిత్రసేనుడు సమీపించి, ఉగ్రాక్ష, ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగల్లేదు కదా అని అడిగాడు. ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి, ప్రాణాపాయం ఏమీ లేదు. బహుశా 10 రోజుల పాటు మంచం పట్టవలసి వస్తుంది. నా సేవకులు ఎంతమంది చచ్చారు అని అడిగాడు. 2 భయంకరమైన పక్షులు ముక్కులతో చీల్చివేసినాయి. 4 గాయాలతో బాధపడి మూలుగుతున్నారు అంటూ సమీపానికి వస్తున్న రాక్షసులకేసి తిరిగి, శత్రువుల్లో ఒక్కడే గదా చచ్చింది అని అడిగాడు చిత్రసేనుడు. అవును రాజా అన్నారు వాళ్ళు. ఛీ, పిరికి పందల్లారా, ఇంతమంది రాక్షస వీరులు ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన మానవ మాతృలు మనల్ని చావగా కొట్టి చితకబాదటమా? చీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు. అంతలోనే అతడి సేవకుల దగ్గరికి వచ్చి అతని నడుము భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు. ఇంకా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది వచ్చే భాగంలో విందాం. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.